అంత బిల్డప్ ఇచ్చి ఇంత చిన్న పువ్వా? అదేంటే పూజలో పెట్టుకున్నా ఓకే పట్టదు కదా. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living it up and sipping on beer. పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకు చదివించాల్సిన వయసులో నీకు చదివేటయా? మీ పిల్లలు పంపించి ఒళ్ళో కూర్చోబెట్టి చదివితే ఇంకా డిగ్రీలోనే మిగిలిపోయాడు. 10 సంవత్సరాల మా పాప అయితే ఇన్ టైంలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మా అమ్మాయిని చూసి గుర్తు తెచ్చుకో. అమ్మాయిలు చూడటం వల్లే 10 ఏళ్ళు ఎత్తే. ఆ అమ్మాయికి పద్ధతులు చాలా బాగా తెలిసి నాకులాగా. పద్ధతులు తెలుసు కానీ నీలా కాదురా. నేనంతా ఏమైపోయావు? షాపింగ్ వెళ్ళాను రా. సుమారు 4-5 షాపులు దాకా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు. All my friends are toxic, all ambitionless, so rude and always negative. I need new friends. బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడను రా. ఏం పాపం? ఎవరితో ఉన్నా 5 నిమిషాలు మాడితే ఏదన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? పోలే డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తిన్న వెంటనే ఆకలేట్లేదు భయ్యా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తాను. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందా నీకు? చెట్టు అనిపిస్తుంది. అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు. ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. అది కాదు వెంకలక్ష్మి. అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు? వరదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోద పడిపోవాలి. Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't need no help, I don't need opinions, so don't waste my time. క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? నోరు ఎత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతారా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? ఆడికి అలాగే అవ్వాలేరా. అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు. ఇప్పుడు మిమ్మల్ని చప్పనందుకు ఫీల్ అవుతున్నాడు. ఆడా నువ్వా? ఇద్దరునండి. ఎలాంటి చిన్నప్పుడు వేసావరా? అంటే ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయావు భయ్యా. ఎరా నన్ను ఎప్పుడు జిమ్ లో చూడలేదా? చూడలేదు. నేను రాలేదు. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రక్తాలు చిందించాం. ఫెయిల్ అవడానికా? శవం దగ్గర పోతే ఏం చేయాలి? కాళ్ళు తడుపుకోవాలి. శవమే మన దగ్గరకు వస్తే ప్యాంట్ తడుపుకోవాలి. ఈ సంవత్సరం కూడా ఎక్స్కర్షన్ టూర్ అరేంజ్ చేశాను. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది అపోజ్ చేశారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. ఏమైతుందన్నా? మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లంటే బొక్కడి పోతాం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని స్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిలో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుతుంది.
డిస్టర్బ్ చేయకు ఏ ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఏ లక్ష్మి ముంచెత్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూట్. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. బంగారం చెప్పన చెప్పు బంగారం చెప్పన చెప్పు. మీరు నా పేరు సుబ్బు సుబ్రహ్మణ్యం. 10 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుందా? Panda. I got broads in Atlanta. Just to throw me in the family. Credit cards and the scammers. నేను బ్యాచులర్ని బాబు. కరెక్టే, నీ గురించి మా మాయ చెప్పాడు. ఏమని? బ్యాచిలర్ అని. కొంతమంది ఎడ్యుకేటెడ్స్ ఇక్కడ మా మామయ్యకి బాగా బ్యాండ్ వేస్తున్నారని నన్ను చూసుకోమని పంపాడు. అంటే ఇక నుంచి మీరేస్తారా బ్యాండు? మిస్ మ్యాగీ, మీ డ్రెస్ చాలా బాగుంది. యూజువల్లీ బాయ్స్ గర్ల్స్ ని ఎందుకు ప్లేస్ చేస్తారో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, నీ డ్రెస్ బాగుందని చెప్పాను, నువ్వు కాదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అన్నేసి బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యంగా అనుకుంటారు. ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నారు. నా గురించి ఎందుకు అనుకుంటారు? మీరు తెచ్చుకుంటే నీకేం చెప్పాం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు